పటాన్చెరు మండల రుద్రారం గ్రామంలో 2003-2004 సంవత్సరం విద్యార్థుల గత 20 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు జ్యోతి జ్వాల ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలివితేటలతో పాటు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి మరియు ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ సంస్థలకు సంబంధించి వ్యాపారాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం మరియు ఈ రోజుల్లో ముఖ్యంగా యువత చెడుదారిలో పోకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ పూర్వ విద్యార్థులు, 2003-2004 సంవత్సర విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ లో కోర్టులో ఆఫీస్ అపాయింట్మెంట్ గా నేను జాబ్ చేస్తున్నాను. మరి రెగ్యులర్ పోస్ట్ లో కూడా నేను సెలెక్ట్ అయినాను, కానీ నాకు ఆర్డర్ ఇంకా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే హైకోర్టు నుంచి ప్రాసెస్ వల్ల అందరికి ఆపేశారు 26 మెంబర్స్ కి. మరి ఈ 21 సెకండ్ మంత్ మాత్రం ఆర్డర్ ఇవ్వగలుగుతారు. ఇదంతా పూర్వకం నాకు విష్ణువర్ధన్ సార్ కూడా కోర్టులో ఒకసారి కనిపించాడు, కానీ ఆ రోజు నేను ఎంపీనెస్ గా పడినా ప్లేస్ పేపర్ ఒక రోజు కరుణా కుమార్ సార్ కూడా నేను సార్ వేరే గుర్తుపట్టినా. సార్ నమస్తే సార్ అంటే, నువ్వు లలిత వాళ్ళ అక్క అంటే అవును సార్ అని చెప్పారు. అప్పట్లో నాకు మస్తు హ్యాపీ అనిపించింది. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు, మరి నాకు 2 ఆడపిల్లలు, పెద్ద పాప ఫస్ట్ ఇయర్ బైపీసీ, చిన్న పాప ఇప్పుడు 10th క్లాస్ కి ఇందు ప్రియ. మరి మా హస్బెండ్ కూడా మామూలు కంపెనీలో చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తా, చిన్నగా వ్యాపారం చేస్తున్నా. నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి రాజకీయ నాయకుడు అయ్యుండొచ్చు కావచ్చు. మన క్లాస్ అందరు సెట్ అయిపోయారు. ఒకరిద్దరు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అల్వేన్ చెప్పింది కదా, ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక అల్వేన్ అందరికి ఉంగరాలు ఇస్తానని చెప్పింది. ఏం చేసిందంటే మంచి చదువుకొని మంచిగా ఎదిగిడు, మంచి మంత్రాలు నేర్చుకున్న తర్వాత అతను మీ అందరికి నా పేరు అయితే మీ అందరికి సుపరిచితం. ఆ టైంలో చదువుకునే టైంలో నేను మేడం గారు టీచర్ గారు పక్క కూర్చోబెట్టి బాగా సోషల్ నేర్చుకుంటే నేను ఇంటర్లో నేను సిఈసి తీసుకున్నా. మన శివ టీచర్ కానీ, మాధురి టీచరు, మన రుక్మిణి టీచరు, కర్ణాకర్ సార్, విష్ణువర్ధన్ రెడ్డి సార్, మనోహర్ సార్, మన రామయ్య సార్, చేపల కూర అంటే చాలా ఫేమస్ రామయ్య సార్. సో చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరబుల్ డే. డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ డిగ్రీ 5 years జాబ్ చేశా ఎంఎన్సీ కంపెనీలో పర్చేజ్. నా పేరు శిరీష. నేను ప్రజెంట్ ఆన్లైన్ లో కంప్లీట్ చేశాను కోర్సు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అందులో వర్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఈ అందరూ గెట్ టుగెదర్ 20 సంవత్సరాలు 2004, ఇప్పుడు 2024 వచ్చింది. చాలా సంతోషం. అందరి అభిప్రాయాలు చాలా బాగుంది. డాక్టర్ మీద అన్నది అందరం వద్దాం అడిగిడ తప్పేం లేదు. మా ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడలేదు. నాగరాజు 2 నిమిషాలు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. 2010 అయింది. మా 2 పాపలు, పెద్ద పాప ఇక్కడ వచ్చింది. స్టాండప్ ఇక్కడ స్కూల్ 7th క్లాస్.
చిన్న పాప రాలేదు. ఓకే మేడం, అంతా మంచిది. ప్రస్తుతానికి అటు కార్ డ్రైవర్ పనిచేస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఆటో తోలుతున్నాను. అంతా ఓకే సార్. చూడండి ఆ పాపం చూసి మనం కూడా నేర్చుకోవాలి. అనేది ఇక్కడి నుంచి వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు. అంటే ఒక హెల్దీ కాంపిటీషనే మాలో ఉండేది. ఆ కాంపిటీషన్ ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, సోషల్లో ఒక సామాజిక స్పృహ ఎట్లా అయితే మేడం మీలో కలిగించారో అది చూస్తున్నాం ఇప్పుడు. సో మీరు ఇప్పుడు అగైన్ యూఆర్ లైక్ ఏ డిఫరెంట్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి లైఫ్లో, ఒక చైల్డ్హుడ్, ఒక అడాలసెంట్. ఇప్పటి జీవితాల్లో కూడా మీరు అక్కడక్కడ మీ అనుభవాలతోటి ఈ లోకంలో లోక జ్ఞానం అనుభవిస్తున్నారు. అయినా మీ ధర్మం అనేది, మనిషికి ధర్మం అనేది ఉండాలి. చక్కటి ధర్మము, మోసం చేయకపోవడము, అబద్ధం ఆడకపోవడము, చేతనైతే ఒకరికి సహాయం చేయడము, లేకపోతే చప్పుడు దాకా ఊరుకోవడము, అది చేస్తూ ఇతరులకు హాని చేయకుండా మీ ఇంటి ప్రకటనగిరికి వెళ్ళాను. అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ రోజులు చూస్తూనే గడిచిపోయినట్టు అనిపించింది మాకు. ఎందుకంటే స్కూల్ వాతావరణం అలాంటిది, ఉన్న మా స్టాఫ్ మెంబర్లందరూ అలాంటి వాళ్ళు. అన్నిటికీ మించి మేము అనుకున్నట్టుగా ఉన్న